నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎన్నికల సమరం సాగుతా ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా ఎన్నికల్లో కనిపిస్తున్నప్పటికీ మరో శక్తి ఎన్నికల వాతావరణంలోకి దూసుకెళ్తా ఉంది. తమ యొక్క ప్రతిభను కారుతా ఉంది. అనేక మంది అభ్యర్థులను బరిలోకి దింపి నల్గొండ జిల్లాలో తన యొక్క ప్రతాపాన్ని చూపించనుంది. గెలుపు ఓటమిలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించినటువంటి కీలక శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రజల్లో బలమైనటువంటి నేతలను కూడా బరిలోకి దింపింది. అందులో ప్రధానంగా కీలక పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి ఆ పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి పరంగి రాములు. అసలు నల్గొండలో అసలు ఆ పార్టీకి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆ పార్టీలో ఎంతమందిని ఇంకా పోటీలో నిలబడే అవకాశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా వివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? రాములు గారు చెప్పండి, ఒకేసారి అనుకోకుండా వ్యూహాత్మకంగా మీ పార్టీ ఎన్నికలకు తమ సత్తాన్ని చాటుతుంది అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. ముందుగా మన బెల్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కరికి మా యొక్క ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది 1939లో స్థాపించడం జరిగింది. దానికి ముందు వారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడు ఎన్నికవడం జరిగింది. తదనంతరం మళ్ళీ రెండోసారి కూడా వారు అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గాంధీ గారితో కొన్ని పొరపచ్చలు వచ్చి వారు వీళ్ళని కొద్దిగా అణచివేతకు గురి చేసినటువంటి పరిస్థితులలో దీని నుంచి ప్రక్షాళన జరగాలి, మనం ఆలోచన విధానం ఒకటి, దేశం కోసం పోరాటం చేసే విధానంలో మనం ఒక పంతంతో కొనసాగుతున్న కాలక్రమంలో ఈ విధంగా అణచివేతలు ఉండడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దాని నుంచి రాజీనామా చేసి అధ్యక్ష పదవికి బయటికి రావడం జరిగింది. వచ్చిన కాలక్రమంలో కొంతమంది ఉన్నటువంటి ఆ యొక్క మిత్ర బృందం అందరితో చర్చలు చేసిన కాలక్రమంలో ఖచ్చితంగా దీనికి ఒక పార్టీ మనం కూడా ఒక వేదిక తయారు చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది పెట్టాలని ఆలోచన చేసి 1939లో దీన్ని ప్రస్తావన చేయడం జరిగింది. దీన్ని ఆ రోజున అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 1940లో దీన్ని పూర్తిగా తెర మీద తీసుకొచ్చి ఆచరణలో పెట్టడం జరిగింది. దీని యొక్క అదంతా అయిపోయింది. మరి మీరు కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నారు కదా, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా, మీరు ఏ విధంగా వెళ్ళారు ఈ పార్టీలో? వాస్తవికంగా మనం చాలా లాంగ్ జర్నీ చేసినాం. ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తయింది రాజకీయంగా. నాకు ఇప్పుడు 18వ సంవత్సరంలో నేను కొనసాగుతూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఫుల్ టైమర్ గా చేస్తా ఉన్నాను. విద్యార్థి ఉద్యమాల నుంచి కూడా పెద్ద ఎత్తున, అప్పట్లోనే మనం తెలంగాణ ఉద్యమం కోసం కూడా చాలా ఎత్తున కార్యక్రమాలు చేసిన సందర్భంలో మన నేతాజీ యూత్ క్లబ్ అని పెట్టి అప్పట్లో మనం పెట్టడం జరిగింది. పెట్టి పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం, తర్వాత దాని గురించి మంచి సేవా కార్యక్రమాల గురించి మన గురించి ఒక బేగం బజార్ సిఐగా పనిచేసినటువంటి పూసపాటి శివచంద్ర ఉండే, వారి గురించి మన గురించి కూడా యూత్ క్లబ్ గురించి పెద్ద ఎత్తున ఈనాడు మిడిల్ పేజ్లో, జిల్లా డిస్ట్రిక్ట్ మిడిల్ పేజ్లో మంచి స్టోరీ ఐటమ్ వచ్చింది. అంటే ఆ రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క అంశాల పట్ల, పోలియో గురించే గానీ, తర్వాత ఎయిడ్స్ గురించే గానీ రకరకాలటువంటి వాతావరణం మనం క్రియేట్ చేసిన సందర్భంలో మనం అప్పుడు ఆ విధంగా కొనసాగుతున్న కాలక్రమంలో మనం సిపిఐ పార్టీలో జర్నీ చేస్తున్నాం. ఈ సిపిఐ పార్టీలో జర్నీ చేస్తున్న కాలక్రమంలో మనం అనివార్య కారణాల వల్ల 2019లో రాజీనామా చేసి మనం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కోసం ఆ రోజుల్లోనే 2008-9లోనే పోరాటాలు చేసినాం. ఆయన పెట్టిన పార్టీ ఉంది కదా అని చెప్పేసి మనం ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోకి రావడం జరిగింది. దీంట్లోకి వచ్చిన తర్వాత మనం వాస్తవికంగా ఇక్కడ మనమే మొత్తం ఎస్టాబ్లిషన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ కాలక్రమంలో మనం మంచిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 5-6 నియోజకవర్గాలలో కమిటీలు వేసుకొని మంచిగా దాని మూవ్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మనకి 2000 సంవత్సరంలో చిట్యాలలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. ఆ సందర్భంగా మనకి అక్కడ టికెట్లు రానటువంటి కొంతమంది మనల్ని సంప్రదిస్తే అక్కడ వాళ్ళకి మనం బీఫామ్ లో 6గురికి ఇవ్వడం జరిగింది. చిట్యాలలో కూడా 2020 చిట్యాలలో 6గురికి ఇచ్చినాం, 2 గెలిచారు. 2021 మన దానికి సంబంధించిన నకరికల్లో 14 మందికి బీఫామ్లు ఇచ్చినాం.
ఆ సందర్భంలో అక్కడ 14 మందిలో ఆరుగురు గెలిచారు. ఆరుగురు గెలిచారు. 2 ఏమో ఒకటి 11 ఓట్లతోటి చేజారిపోయింది, ఇంకొకటి కొంచెం దగ్గర పట్ల ఓట్లతోటి మిస్ గైడ్ అయింది. ఒకవేళ అది కూడా వచ్చుంటే ఈ రోజున మేము ఆ నగరికల్లో మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఈ రోజున ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉండేది. ఓకే, ఇప్పుడు ఏంది మరి ఎన్నికల్లో అనుకోకుండా ఇప్పుడు బలమైనటువంటి నేతల్ని ఎక్కువ సారథ్యం మీదే ఉన్నట్టుంది. ఇప్పుడు ముఖ్యంగా నల్గొండలో పిల్లి రామరాజు యొక్క ప్రభంజనం బాగా వీస్తా ఉంది. ఆయనకు టికెట్ ఇప్పడంలో మీరే కీలకంగా ఉన్నట్టుంది. ఎట్లా జరిగింది, ఎందుకు ఆయన ఎంచుకున్నారు మీరు? వాస్తవికంగా మన పార్టీ ఎస్టాబ్లిషన్ కావాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో జనబలం ధనబలం అవసరమైన పరిస్థితి ఉంది. దాని తగ్గట్టుగా మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, ఎవరైతే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండి పార్టీని అదేవిధంగా ప్రజలకి సేవ చేసుకుంటూ ఉండే వ్యక్తుల పైన మా పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అధికార పార్టీలలో కానీ ఇంకా ప్రతిపక్ష పార్టీలలో కానీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు సేవ చేయాలనే తాత్పర్యం వాళ్ళలో ఉంది. అలాంటి సందర్భాన పై నాయకత్వం ఇంక ఇతరత్ర శక్తుల ద్వారా వాళ్ళు అణచివేసే ధోరణి కనబడుతుంది. ఇలాంటి అణచివేతకి గురైనటువంటి సందర్భంలో వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఉన్నటువంటి ఉత్సాహాన్ని అనగదొక్కే ప్రయత్నం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఆలోచన వస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చిన వ్యక్తులకు ఒక ప్లాట్ఫారం కావాలి. అలాంటి ప్లాట్ఫారం ఏదైతే అంటే, ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వారు రియల్ హీరో. ఇప్పటి వరకు మరణం అంటూ లేని వ్యక్తిగా చెప్పుకునే వ్యక్తులలో ఆయన ఒక ఆయన. అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీ ఇది ఉంది. ఇంతవరకు కాంట్రవర్సీ లేని వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కాబట్టి ఆ వ్యక్తి సంబంధించిన పార్టీలో ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం, మనకి ఏ రకమైన విమర్శలు కూడా రావనేటువంటి ఉద్దేశంతో వ్యక్తులు మన కాడికి ఉన్నటువంటి లీడర్లు కూడా మన వైపున చూసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా మనం ఆసరా చేసుకొని వాళ్ళతోటి సంప్రదింపులు చేసి అలాంటి వ్యక్తులు మన దగ్గరికి వస్తే మన పార్టీ డెవలప్ అవుతుంది. వాళ్ళు సేవ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మనం ఏర్పాటు చేసిన వాళ్ళం అయితే అన్న ఉద్దేశంతో వాళ్ళని మనం ఎప్పటికప్పుడు వాళ్ళ నడవడిక పట్ల మనం అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత పలు సందర్భాలు చర్చలు చేసి అలాంటి బలమైన వ్యక్తుల్ని మనం ఈ రోజున పార్టీలోకి తీసుకొచ్చుకొని అసెంబ్లీలలో అడుగుపెట్టే విధంగా వాళ్ళకి ముందడుగు వేయడానికి మనం అన్ని రకాల సహాయ సహకారాలని రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ బండ సురేందర్ రెడ్డి గారి సారథ్యంలో మేము కొనసాగుతా ఉన్నాం. ఇప్పుడు నల్గొండల పరిస్థితి ఏంది? పిల్లి రామరాజుకు ఇవ్వటం ఏంది? అక్కడ పిల్లి రామరాజు దాదాపు ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయనకు మీరు టికెట్ ఇచ్చారు, ఏ విధంగా ఉండబోతుంది అక్కడ? వాస్తవికంగా నల్గొండ హెడ్ క్వార్టర్ అంటే అది నల్గొండ నియోజకవర్గం అనేది జిల్లా మొత్తం ప్రభావం చూపిస్తుంది. ఉమ్మడి జిల్లాకి ప్రభావం చూపించే స్థాయి కలగది. అలాంటి ఏరియాలో ఇప్పుడు పిల్లి రామరాజు యాదవ్ గారు అనే ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బహుజన నాయకుడు. చాలా మంచి వ్యక్తి, అన్ని రకాల సేవా తత్పర్యాలు చేస్తా ఉన్నారు. దానికి తోడు ప్రజలలో మనసుని గెలుచుకున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కొన్ని పెద్ద స్థాయి అగ్రకులాలైనటువంటి వారు లీడర్లు తొక్కి పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన చాలా మనోవేదనకి గురై ఎన్నో సందర్భాలు ఇది పద్ధతి కాదు, ఈ విధంగా మాకు అవకాశం కల్పించే ఒక అవకాశం అని చెప్పి మొరపెట్టుకున్నప్పుడు కూడా వీళ్ళు రెస్పాండ్ కాకుండా వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో ఒక బహుజన నాయకుడు ఒక అవకాశం మనం ఇవ్వాలి, దానికోసం ఆయన కృషి చేస్తుందని చెప్పేసి ఆయన కన్సల్ట్ అయ్యి ఈ రోజున ఆయనకి అక్కడ బీఫామ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఖచ్చితంగా రేపు అక్కడ ఉన్నటువంటి బహుజనులందరూ, బీసీలు అందరూ, అదే విధంగా అన్ని రకాల సామాజిక వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయనకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. అండదండలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన నల్గొండ జిల్లాలో నల్గొండ గడ్డపైన సింహంలా ఎలా గర్జిస్తుందో ఆ విధంగా ఆయన అక్కడ పోటీ చేసి గెలవడానికి 100% అవకాశం ఉంది. అది మేము కూడా పసిగట్టినాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి అసెంబ్లీ స్థానం ఫార్వర్డ్ బ్లాక్ గెలిచేది నల్గొండలో పిల్లి రామరాజు గారు అనేది స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాం. పిల్లి రామరాజు గెలుస్తారంటావా? అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ భూపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు. అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అటువంటి వాళ్ళని కాదని పిల్లి రామరాజు గెలుస్తారని మీరు ఏ విధంగా చెప్పగలరు? వాస్తవానికి రాజకీయ ఉద్దండులు నల్గొండ నియోజకవర్గంలో ఉన్నారనే విషయాన్ని మేము దాన్ని ఏం ఖండించలేము, ఎందుకంటే అది వాస్తవిక విషయం. అలాంటి సందర్భంలో డబ్బు ప్రభావం అనేది ఒక దశ అయితే, డబ్బుతో పాటు మనసుల యొక్క మనస్తత్వాలని దగ్గరికి కొనుక్కోగలే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధంగా ప్రజలలో, ఓటర్లలో మనసుని గెలుచుకున్న వ్యక్తి పిల్లి రామరాజు గారు. కాబట్టి డబ్బు ప్రభంజనం అనేది ఏ రకంగా అక్కడ ప్రభావం చూపించినప్పటికీ కూడా చివరి నిమిషంలో పిల్లి రామరాజు గారికి ఓట్లు వేస్తారనే వాతావరణం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. 100% ఈ డబ్బు ద్వారా ఈ రోజున ఎన్ని రకాల చేరికలు అటువైపు ఇటువైపు చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సహజ సిద్ధం. ఎన్నికల సమయంలో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ దీనివల్ల ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేయగలుగుతారే కానీ గతంలో ఉన్నటువంటి ఓటర్లు ఈ రోజున ఓటర్లు వేరు.
ఓటర్స్ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఎనాలిసిస్ తో ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తారు, ఏంది జరుగుతుందనే విషయం పసిగట్టి చివరి నిమిషాలు ఏం చేయాలో చేయగలుగుతారు. ఖచ్చితంగా పిల్లి రామరాజు గారికి తెరచాటుగా ఓట్లు వేసి గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి మీ పార్టీ నుంచి? ఇప్పటికే హుజూర్ నగర్ కూడా ప్రకటించినట్టుంది. అవును, ఇంకా కొన్ని కీలకమైనటువంటి నాయకులు కూడా మీ పార్టీలో చేరుతారనేది వస్తుంది. ఎక్కడెక్కడ చేరే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోటీలో ఉండబోతున్నారు మీరు? వాస్తవికంగా మనకి హుజూర్ నగర్ లో ఓజో ఫౌండేషన్ అని చెప్పేసి పిల్లుట్ల రఘు గారు ఉన్నారు. మనకి అక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల మనసులో ఆయన ఒక చిరస్థానం కల్పించుకున్నారు అతి తక్కువ కాలంలోనే. వారిది వాస్తవికంగా యాతవాకిల గ్రామం. ఆ గ్రామంలో మొదటిగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత కాలానుగుణంగా ఈ యొక్క వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఏదైతే సంతృప్తి ఉందో, ఈ యొక్క ఆత్మ సంతృప్తి ఇంకా పెంచుకోవాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున ఓజో ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నవారని లేని వారిని అందరినీ సముచిత స్థానానికి తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లుట్ల రఘు గారు చాలా కృషి చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా వారికి కూడా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున రమ్మని చెప్పి ఆహ్వానించి పలు సందర్భాలు మాట్లాడడం జరిగింది. వారు సముచిత స్థానం కల్పిస్తామన్న ఉద్దేశంతో, అవకాశం ఒక ప్లాట్ఫారం అవసరమన్న ఉద్దేశంతో మా దగ్గరికి రావడం జరిగింది. వాస్తవికంగా కాంగ్రెస్ నుంచి వారు ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇయ్యని పక్షంలో మా దగ్గర రావడం జరిగింది. మేము దీన్ని గౌరవించడం, ఆ యొక్క ఆహ్వానాన్ని పలికినాం. ఖచ్చితంగా ఆయన మా తరఫున చేస్తున్నారు. వారు ఈ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్న ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హుజూర్ నగర్ లో ఉన్నటువంటి శానంపూడి సైదిరెడ్డి గారే గాని, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే గాని ఉన్నటువంటి పరిస్థితులకు ఈయన త్రికోణ పోటీ అనే వాతావరణం ఆల్రెడీ హుజూర్ నగర్ లో మొదలైంది. ఖచ్చితంగా అక్కడ కూడా పిల్లుట్ల రఘు గారు గెలుస్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎట్లా ఇప్పుడు ఆడ కూడా మీరు అన్నట్టు అంతా ఉద్దండులే, అంతా వారినే టార్గెట్ చేస్తున్నారు ఏంటి మరి? స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కూడా సీనియర్ నేతలు, ఆయన టీపీసీసీ అధ్యక్షుడు కూడా ఇటువంటి వాళ్ళనే టార్గెట్ పెట్టారు. అది సాధ్యమా మీకు? వాస్తవానికి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనేది ఒక సామెత ఉంటుంది. దాని దగ్గర హోపు మన వెనకాల ఉన్న ఒక శక్తి ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఏదైతే పోరాట స్ఫూర్తితో స్పిరిట్ తో జర్నీ చేసిందో ఆయన చూసుకొని ఒక ధైర్యం తెచ్చుకోవాలి. రెండో ధైర్యం ఏంటంటే సింహం గుర్తు మంది. సింహం గుర్తు కాబట్టి ఆయన ఒక హీరోలాగా మన వెనకాల సింహం గుర్తు బలమైన శక్తి లాగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మనోధైర్యం చేసుకొని మనం ముందుకు కొనసాగి ప్రజల మనసులో ఎప్పుడైతే సుస్థిర స్థానం సాధించుకుంటామో ఆటోమేటిక్ గా గెలుపుకి అవకాశాలు దగ్గర ఉంటాయని మేము అనుకుంటాము. దాని విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి మా ఆయుధం ఒకటే, ఖచ్చితంగా ప్రజలలో మనసులు గెలుచుకొని ప్రజలలో ఎప్పుడు నిత్యం ఉంటూ సేవా కార్యక్రమాలు ఉండేటువంటి వ్యక్తులు మా పార్టీలోకి ఉంటే వాళ్ళ త్వరగా గెలపడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా సేవ చేసుకోవడానికి మేము మంచి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడానికి కూడా మన పార్టీ కూడా సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము ఆసరాగా చేసుకొని వారికి బీఫామ్లు ఇచ్చి వాళ్ళని నిలబెడతా ఉన్నాం. అది అనుకోని పరిణామాల దృష్ట్యా ఈ యొక్క అంత రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి పరిస్థితులలోనే మన పార్టీ కూడా పోటీకి రావడం జరుగుతూ ఉంది. గతంలో కూడా రామగుండంలో మనకి కోరికంటి చంద్ర గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది. ఆ విధంగా మనకి సత్యనారాయణ గారిని కూడా మనకి స్పీకర్ మధుసూదనాచారి మీద సెకండ్, ఆయన థర్డ్ ప్లేస్ ఉంటే మన క్యాండిడేట్ సత్యనారాయణ గారు సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. తర్వాత పెద్ద ఎత్తున మిగిలిన చోట్ల కూడా మన పార్టీ బలమైన ఆయుధాలు సంధిస్తూ గెలుపుకి చాలా దగ్గర వెళ్తుంది. మనం పోటీ చేసిన స్థానాలలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసిన స్థానాలలో తెలంగాణ రాష్ట్రంలో మన ఏఐఎఫ్బి ఏదైతే ఉందో ఫార్వర్డ్ బ్లాక్ 65 నుంచి 70% సీట్లను గెలుచుకుంది. మేము 100% పోటీ చేస్తే దాంట్లో 65-70% సీట్లను గెలుచుకుంది. ఇది మాకు ఒక భరోసా, బలం. ఓకే, అదేవిధంగా దాదాపు కాంగ్రెస్ అసమ్మతి నేతలనే టార్గెట్ పెట్టినట్టుంది. మిర్యాలగూడెంలో కూడా మీకు బలమైనటువంటి అభ్యర్థిని అదే బిఎల్ఆర్ ని పెడతారనే ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పటికీ. అది నిజమా? ఎవరు మిర్యాలగూడెంలో బరిలో ఉండబోతున్నారు మీ పార్టీ నుండి? వాస్తవానికి మిర్యాలగూడెం నుంచి మనకి 2 ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళతోటి సంప్రదింపులు చేసినాం ఆల్రెడీ. వాళ్ళు పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు బిఎల్ఆర్ గారు అనేది మీరు అంటున్నారు ఒక మాటగా. ఇప్పుడు ఆ విధంగా ఒక బలమైన శక్తి లాంటి వ్యక్తి మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తారనే మాట మీ నోటి నుంచి వచ్చిన మాట నిజంగానే అది వాస్తవం అయితే మేము కళ్ళకద్దుకొని వారికి వెంట పార్టీ నడుస్తుంది. వారిని గెలిపించుకోవడానికి మేము సహాయశక్తిలో కృషి చేస్తాం. అలాంటి వ్యక్తులు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు మీరు? ఇప్పుడు వాస్తవికంగా మనకి కోదాడ నుంచి మనకి అభ్యర్థులు నిలబడబోతా ఉన్నారు. మునుగోడు నుంచి నిలబడబోతున్నారు. అదే విధంగా మనకి మన
దేవరకొండ నియోజకవర్గం నుంచి కూడా మనకి అభ్యర్థులు నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చర్చలు సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. మనం పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గారి సూచన మేరకు మనం ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నాం. కాబట్టి అవి త్వరలోనే ఒక 2-3 రోజుల్లో మొత్తం కొలికొచ్చే అవకాశం ఉంది. దరిదాపుగా ఉమ్మడి జిల్లాలో సాధ్యమైనంత వరకు అన్ని స్థానాల్లో నిలబెట్టడానికి మా ప్రయత్నం చేస్తాం. దాదాపు అన్ని స్థానాల్లో కూడా నిలబడ్డారు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే, రాములు గారు, మీరు కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేటి రాజకీయ పరిస్థితి పూర్తిగా డబ్బు, మద్యము, అనేకమైనటువంటి సమీకరణలు, కుల సమీకరణలు, రకరకాల సమీకరణలతోటి జరుగుతాయి, సామాజిక సమీకరణలు. అటువంటి ఉన్నటువంటి ఈ సమయంలో పెద్దగా ప్రభావితం లేనటువంటి మీ పార్టీ మనుగడ సాధిస్తుందా? ఎంతవరకు సాధ్యమవుతుంది నిలబడడానికి? మీకు అందరు కూడా ఓటర్లు కూడా మీకు సహకరిస్తారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు వాస్తవికంగా మా పార్టీ పర్ఫెక్ట్ గా ఉమ్మడి జిల్లాలో ఉందనే విషయాన్ని మేము ధృవీకరించలేకపోవచ్చు. దాన్ని మేము ఒప్పుకుంటాం, వాస్తవం అది. పార్టీకి క్యాడర్ తక్కువ ఉన్నప్పటికీ క్యాడర్ గల ఉన్నటువంటి వ్యక్తులు శక్తులాగా మా వైపున ఆకర్షింపబడుతున్నప్పుడు అదే మా బలంగా భావిస్తాము. అలాంటి అవకాశం ఏదైతే జరుగుతుందో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ డబ్బు మద్యం ఇవే ఎక్కువ ప్రభావితం చేస్తాయి కదా, అది మీతో సాధ్యమవుతుంది? ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు జనాదరణ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఖర్చు తక్కువ ఉంటుంది, అంటే ఖర్చు పెట్టే పరిస్థితి తక్కువ ఉంటుంది. అలాంటి జనాదరణ కలిగినటువంటి వ్యక్తులు మా వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని వినియోగించుకొని ఈ యొక్క పార్టీని ఇంకా ఎస్టాబ్లిషన్ చేయడానికి మేము దాన్ని కృషి చేస్తా ఉన్నాం. అట్లా మీరు కూడా వాళ్ళని గట్టిగా ఎదుర్కోగలుగుతారమ్మా? తప్పకుండా మా వంతు ప్రయత్నంగా మేము 100% కృషి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది రేపు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడుతుంది అనేది పర్ఫెక్ట్ గా మా కంటికి కనబడతా ఉంది. అది వాస్తవికంగా జరుగుతుంది. రేపటి రోజున మళ్ళీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఒకటి కేబినెట్ లో ఉంటుంది అనేది స్పష్టంగా చెప్పగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల. మనము గత ఎన్నికలను పోల్చుకున్నట్లయితే గత ఎన్నికల్లో మద్యము, డబ్బు, ఈ విధంగా అన్ని కూడా ప్రభావితం చేస్తా ఉన్నాయి. ఇప్పుడు యువత కొంత ఆలోచనలు అయితే చేస్తా ఉన్నారు, కొత్త రకంగా కొత్త మార్పు రావాలని. ఎన్నికల్లో కూడా అందరు కూడా ఎంతోమంది మేధావులు కూడా అంటున్నారు. మీరు విద్యార్థి దశ నుంచి సిపిఎంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఏ విధంగా యువత ఈ ఎన్నికల్లో పాల్గొనాలి, యువత రాజకీయాల్లోకి ఎట్లా రావాలని మీరు కోరుకుంటున్నారు? మీ పార్టీ కానీ ఏ పార్టీ వైపు అయినా ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అంటారు? వాస్తవికంగా గతంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు దేనికి ఒక దానికి ఆశపడి పోయి నాయకులు ఏమంటే జర్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అంత తెలివి కల వాళ్ళరు, చదువుకురు, ఎడ్యుకేటర్స్, అన్ని సామాజిక అంశాల పట్ల అవగాహన దరిదాపుగా ఉంటుంది. ఈ కాల క్రమేణలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయినప్పటికీ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ప్రతి దాన్ని పసిగట్టేటువంటి స్టామినా కలిగినటువంటి యువతరం ఈ రోజున ఉంది. ఇలాంటి యువతరాన్ని కొన్ని రాజకీయ పార్టీలు పెడదోవన బట్టి వాటిని ఇంకా జ్ఞానం పెంచుకోకుండా తొక్కిపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని పార్టీలు ఆ విధంగా కాకుండా జ్ఞానాన్ని ప్రదర్శించే విధంగా కృషి చేస్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనిలేని రాజకీయాల వైపు యువతని ముందుకు కొనసాగించే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులపైన, నాయకులపైన, రాజకీయ నాయకులపైన ఉంది. దీని ద్వారా మన ఒక అభివృద్ధి వైపు ముందుకు కొనసాగలుగుతాం. అదే విధంగా మన ఊరు అభివృద్ధి చెందిందంటే మన అభివృద్ధి చెందినట్టుగానే ఆటోమేటిక్ గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యువత ప్రతి ఒక్కరు కోరుకోవాల్సింది ఒకటే, విద్య, వైద్యం మనకి ఎప్పుడైతే ఉచితంగా వస్తాయో అప్పుడు మనకు అన్ని రకాలుగా సమృద్ధిగా చేరినట్టుగా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విద్య, వైద్యం అనేది ఉచితంగా పంపిణీ చేసే పార్టీలకే ఆకర్షితులు అవ్వాలి. అలాంటి హామీలు, బలమైన హామీలకి గ్యారంటీతో కూడిన హామీలు ఇచ్చినటువంటి పార్టీలకే మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం వేదికగా. అదేవిధంగా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదే నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పరిణామం ఒకటి, మృత్యుంజయ్ అని ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఎన్నికల కమిటీ చైర్మన్ మీ పార్టీకి, రాష్ట్ర ఎన్నికల కమిటీ. ఆయన మరి ఈ టైంలో ఎందుకు ఆకస్మికంగా ఆయనని సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఏంటిది అసలు పరిస్థితి ఏంది? వాస్తవికంగా కటిక మృత్యుంజయ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి 4 రోజుల క్రితం మన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వారు ఒక మాజీ ఎమ్మెల్యే గారు. వారి యొక్క పెద్దరికాన్ని గౌరవించి రాష్ట్ర పార్టీ వారిని కలకత్తాలో జాతీయ ప్రధాన కార్యదర్శి గారి సమక్షంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ గా పదవి ఇచ్చి వారిని గౌరవించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో వారు వచ్చిన 4 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండా ఒక 4-5 కార్యక్రమాలని వారు పార్టీకి విరుద్ధంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడికి నుంచి కొంతమంది వ్యక్తులను అక్కడ పార్టీలో జాయిన్ చేయించుకోవడం జరిగింది. ఇది మా యొక్క పార్టీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకం. దానికి తోడు మనకి ఇక్కడ పార్టీకి ఒక అభ్యర్థిని పిల్లి రామరాజు గారు అని చెప్పేసి నల్గొండ నియోజకవర్గంలో మనం ప్రకటించడం జరిగింది.
ఆ యొక్క అభ్యర్థికి తాను ఎవరో నాకు తెలియదు, అసలు ఆయనకి పార్టీకి సంబంధం లేదని చెప్పేసి వారు ఆలోచన రహితంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద ఏమంటే రాష్ట్ర పార్టీ ఆలోచన చేసి ఈ విధంగా దూకుడు వెళ్లడం వల్ల పార్టీకి, పార్టీ శ్రేణులకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో వారిపైన అత్యవసరంగా రాష్ట్ర కార్యదర్శి వర్గం కూర్చొని వారిని రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిటీని రద్దు చేసి పూర్తి స్థాయిలో బాధ్యతలు రాష్ట్ర కమిటీ కనుసన్నలను నిర్వహించుటకు నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎప్పుడే కానీ మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుప్రీంగా పనిచేస్తారు, జిల్లాలో జిల్లా ప్రధాన కార్యదర్శి గారు సుప్రీంగా పనిచేస్తారు. ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సందర్భంలో ఏ స్థాయి వ్యక్తి అయినా ఎటువంటి వ్యక్తినైనా తృణప్రాయంగా పార్టీ నుంచి బహిష్కరించడానికి ఆలోచన చేయడానికి వెనకాడుగా వేసేది ఉండదు. కాబట్టి పార్టీ శ్రేణులు ఎవరైనా సరే పార్టీ నియమ నిబంధనలకు లోబడి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుసన్నల్లో ఉండి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఈ ఎన్నికల్లో మీకు ఏ సీట్లు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అసెంబ్లీ? ఇప్పుడు వాస్తవికంగా మన నల్గొండ జిల్లా పరిధిలో చూసుకున్నప్పటికీ మాకు ఇక్కడ నుంచి బలంగా ఒక 3 సీట్లు గెలుస్తాయనేది ఆశ అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా 3 సీట్లు ఇక్కడి నుంచి గెలుస్తామని అన్ని చోట్ల పోటీ చేస్తాం. 3 చోట్ల బలంగా అయితే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల గెలుపోవటంలో మేము దిశానిర్దేశం చేసే స్థాయిలో మేము ఉంటాం ఉమ్మడి జిల్లాలో. అదే విధంగా రాష్ట్రంలో కూడా కొన్ని బలమైన జిల్లాలలో బలమైన శక్తులు ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా రేపు ఒక 4 రోజుల తర్వాత పెద్ద ఎత్తున పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఈ రాజకీయ ఉద్దండులని ఎవరైతే పేర్లు చెప్పుకుంటామో అలాంటి ఉద్దండులు మొత్తం మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున జర్నీ చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. ఈ 4 రోజుల తర్వాత పరిణామాలను పూర్తి స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి స్పష్టంగా దారులు కనపడతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభావితం చూపగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాములు గారు. మీ యొక్క బెల్ టీవీ తరఫున ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినటువంటి మా కందుల వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా బెల్ టీవీ యాజమాన్యానికి పూర్తి స్థాయిలో ఈ విధంగా మాకు అవగాహన పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాము. ధన్యవాదాలు. ఓకే, విన్నారు కదా, దాదాపు వాస్తవానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అయితే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ లాంటి పెద్ద పెద్ద నియోజకవర్గాలకు కూడా ప్రభావితమైనటువంటి వ్యక్తులని బరిలో నింపి అక్కడ గెలుపు ఓటమిని కూడా చూపిస్తాయనే అభిప్రాయం కూడా బలంగా అనిపిస్తుంది. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.